జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వాళ్ళ పార్టీ ఇప్పటికే నిర్వీర్యం అయిపోతుంది అని భయపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయిన తర్వాత, సీఎం పదవి పోయిన తర్వాత, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయిన తర్వాత ఆయనకి ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఆయనకేం తెలియట్ల. ఆయన రోజు రోజుకి జోకర్‌కి ఎక్కువ, సైకోకి తక్కువ అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆయన వ్యాఖ్యలు చూస్తే రీసెంట్‌గా ఒక సోషల్ మీడియా సైకోనో లేదంటే ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి, అక్రమాలు చేసి, దాడులు చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తుంటే ఏ వ్యక్తి అయితే నిన్ను అరెస్ట్ చేశారో అదే వ్యక్తి చేత నీకు క్షమాపణ చెప్పిస్తా, నీకు సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి శపథం చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? అంటే అవినీతిలో ఈయన చేసినటువంటి అనేక అవినీతి తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లకు పైగా సంపాదించారని అంటూ ఉంటారు. దాదాపు ఈ 30,000 కోట్లకు పైగా ఛార్జ్ షీట్లే ఉన్నాయి ఆయనకి. అలాంటి దాంట్లో ఎంతోమంది ఐఏఎస్‌లని దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ జీవితాలని ఎంతో కష్టపడి దేశానికి ఎంతో సేవ చేద్దాం అనుకుని వచ్చినటువంటి ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని కూడా ఆయన అవినీతిలో వాళ్ళను కూడా ఇరికించేసి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు కూడా అదే తరహాలో అంటే ఒక వ్యక్తిని ఒక సైకోగా మలిచి వాళ్ళని ప్రజల మీద పంపించేసి వాళ్ళను దాడులు చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి వాళ్ళ కుటుంబాన్ని అత్యంత దారుణంగా మాట్లాడు లేదా గ్రూపుల మధ్య లేదా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేసి గొడవలు రేపెట్టేసి అవసరమైతే తిరగబడి నేను కొడతారు, ఆ తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అని రెచ్చగొట్టేసే అని చెప్పేటువంటి వ్యాఖ్యలకి పోలీసులు అరెస్టు చేస్తే వాళ్ళ మీద కూడా మీరు మాట్లాడుతున్నటువంటి భాష చాలా దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎవరైతే కొంతమంది అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం కొంత ఏదో సర్ది చెప్పుకోవాలి, లేదంటే వాళ్ళకి ఏదో ఒకటి బూస్టప్ ఇవ్వాలి కాబట్టి దానిలో ఏదో ఒకటి చూసుకొని మనం కూడా వస్తాం, కంగారు పడకండి అని చెప్పాలి. మన సిద్ధాంతపరంగా వెళ్దాం, సైద్ధాంతికంగా వెళ్దాం, మనం వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపించుకుందాం అని చెప్పాలి తప్ప కులాల మధ్య, మతాల మధ్య, అటు ప్రవీణ్‌కి సంబంధించి, ఇటు ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించి, పాస్టర్ గురించి, వీళ్ళిద్దరి గురించి జరుగుతున్నటువంటి విషయాల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒక రకంగా వాళ్ళ గొడవలు పెట్టేసి, గొడవలు రేపేచ్చేసి అది అంటే లేనిపోనివన్నీ కూడా కూటమి మీద క్రియేట్ చేసేస్తే తద్వారా మన రాజకీయంగా ఎదగొచ్చు అనే దాన్ని కూడా ఒక కుట్రలో భాగంగానే చూడాలి. ఇప్పటికీ అంటే చాలామంది ఐఏఎస్ఎల్ సంఘం కావచ్చు, ఐపీఎస్ఎల్ సంఘం, పోలీసుల సంఘం కూడా దీంట్లో కొంచెం లోతైనంగా వీళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఈవెన్ టీడీపీలో అలాంటి వాళ్ళు మాట్లాడినా, లేదంటే వేరే పార్టీలో అలాంటి వాళ్ళు మాట్లాడినా, అటు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడినా, రాజకీయంగా చట్టాలకు లోబడి చేసేటువంటి లాంటి కార్యక్రమాలకు మా మీద మీకు ఒత్తిడి తేవడం ఏంటి, మాకు వార్నింగ్ ఇచ్చేంత స్థాయి మీకు ఎక్కడిది అని చెప్పి ఈ రాజకీయ నాయకులకి ఒక బలమైనటువంటి గుణపాఠాన్ని ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ నిజాయితీతో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు త్రిపుల్ గారిని అరెస్టు చేయడానికి అక్రమంగా అరెస్టు చేసి అతన్ని విచక్షణ లేకుండా దాడి చేసినటువంటి కార్యక్రమాలు ఎంతోమందిని ఇన్వాల్వ్ చేశారు. ఓ పక్క నటికి సంబంధించినటువంటి ముంబై నటికి సంబంధించినటువంటి కేసులో ఎంతోమంది ఐపీఎస్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేశారు. ఇప్పుడు త్రిపుల్ గారికి సంబంధించినటువంటి కేసులో కూడా ఎంతోమందిని వాళ్ళ జీవితాలని ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా నాశనం చేశారు. గతంలో ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్లని జీవితాలను నాశనం చేశారు. అటు విడుదల రజనీ గారికి సంబంధించినటువంటి కేసులో అటు జాషువా గారు లాంటి వ్యక్తుల జీవితాలను నాశనం చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంకా పోలీసులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఐఏఎస్, ఐపీఎస్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి వత్తాసు పలికితే అంటే చట్టానికి లోబడి మేము పనిచేస్తున్నామని చెప్పి మీరు చాలా ధైర్యంగా ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా ధైర్యంగా మీ పని మీరు చెయ్యండి, ఎలాంటి కార్యక్రమాలకు తావు లేకుండా చేయండి అంటున్నారు. అలాంటి విధంగా వెళితే మంచిది. లేదంటే టీడీపీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా కూడా శిక్షలు బలంగా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే చూడాలి తప్ప ఇలాంటి వాళ్ళకి కూడా మీరు నిజాయితీతోనే చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ రకంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యల్ని మరి ఐఏఎస్, ఐపీఎస్ల సంఘం ఎలా తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి.